ఓం శ్రీమాతరి నమః. ఓం నమ శివాయ. మకర రాశి వారికి స్వాగతం. మకర రాశి వారు ఒక క్షణం మీ పనులన్నీ పక్కన పెట్టి ఇప్పుడు నేను చెప్పే మాటలను పూర్తి ఏకాగ్రతతో వినండి. మీది కొండలను సైతం పిండి చేసే మొండి పట్టుదల. రూపాయి సంపాదించినా నిజాయితీగా సంపాదించాలి, ఎవరి ముందు తలవంచకుండా ఆత్మగౌరవంతో బతకాలి అనే పవిత్రమైన మనసు ఉన్నవారు మీరు. సొంత కష్టాన్ని నమ్ముకొని బాధ్యతలను భుజాలపై మోస్తూ నలిగిపోయిన మీ జీవితంలో ఇంకా మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. అవును, రాబోయే 5 రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారబోతుంది. గ్రహాలు దైవ పిలుపుతో మీరు ఊహించని ధనలాభం మీ వద్దకు చేరుకుంటుంది. అయితే ఎలాంటి పరిస్థితులు మీ జీవితంలో జరగబోతున్నాయో తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియో చివరిలో మీరు అస్సలు ఊహించని కొన్ని సంఘటనల గురించి నేను మీకు చెప్తాను. అదృష్టపు తలుపు తెరుచుకున్నప్పుడు దురదృష్టం కలిగించే పనులు కూడా కొన్ని జరుగుతాయి. వాటిని మీరు మీ తెలివితేటలతో ఆపాలి. వాటిని మీరు జాగ్రత్తగా గమనించాలి. మీ జాతకంలో మీ రాశాధిపతి శని భగవానుడు అత్యున్నత స్థానానికి వచ్చి న్యాయాధికారిగా మీ పూర్వకర్మలను కరిగించి మీ తలరాతను తిరగరాసే పవిత్రమైన సమయం దగ్గర పడిందని గ్రహించండి. ఈనాళ్లు మీరు పడ్డ శ్రమను సమాజం చులకనగా చూసి ప్రతి దాంట్లోనూ భూతార్థం పెట్టి మరీ వెతుకుతూ మిమ్మల్ని హేళనగా మాట్లాడుతూ వచ్చారు. వీళ్ళ వల్ల ఏముందిలే, వీళ్ళు ఎంత కష్టపడినా పైకి ఎదగలేరు, వీళ్ళ జాతకం బాగు, వీళ్ళు దురదృష్టవంతులు అని మిమ్మల్ని చూసి నవ్వుకున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి ప్రతి ఒక్కరి కళ్ళ ముందే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఒక విజేతగా, ఒక పెద్ద హోదాలో నిలబెట్టబోతున్నాడు. అవును, ఇది నిజం. మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ రోజు పేదవారిగా ఉన్నవారు కొన్ని రోజుల తర్వాత ధనవంతులుగా, కొంచెం ఆర్థికంగా నిలదొక్కుని సమాజంలో వారు అంతకు ముందు ఎలా కనిపించేవారో ఆ తరువాత ఎలా కనిపించేవారు, వారి మాట ఎలా మారేదో. ఎందుకని ఇలా జరుగుతుంది? ఒక్కసారిగా ధనం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గ్రహాలు అలాగే దేవుని యొక్క అదృష్టం మీపై ఉంటే మీరు కూడా అలా ధనవంతులు కాగలరు. ఏ పనులైనా మీకు అనుకూలంగా జరుగుతాయి. మీ జీవితం మారిపోవడానికి కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఇలా ఏమీ అక్కర్లేదు. ఒక్క సెకండ్ చాలు. మీ శ్రమను, మీ తెలివితేటలను వాడుకొని మిమ్మల్ని ఇబ్బందులు నెట్టిన వారు ఎంతో మంది ఉన్నారు. అవునా కాదా? వారి గురించి గొడవల్లోకి దిగారు, ఆర్థికంగా నష్టపోయారు, సమయాన్ని వారి కోసం త్యాగం చేశారు. అయితే మీరు ఏమైనా సాధించారా? లేదు. వాటి వల్ల మీరు ఇంకా నష్టాల్లోకి వెళ్లిపోయారు. ఎప్పటికీ వారు మిమ్మల్ని ఒక మనిషిలా కూడా చూడడం లేదు. సొంత వాళ్ళు ఉంటారు, అయితే వాళ్ళు ఏం చేయాలి? కష్టాల్లో ఉన్నప్పుడు లేదా కింది స్థాయిలో ఉన్నప్పుడు వారిని పైకి లేపి ఒక స్థాయిలో నిలబెట్టాలి. అది బంధుత్వం, రక్త సంబంధాలు చేయవలసిన పని. కానీ పైకి ఎదుగుతున్న వారిని కిందకి లాగడం, ఇదే మీ బంధువులు, మీ రక్త సంబంధికులు అంటే మీ వారు కావచ్చు, లేదా మీ తల్లి తండ్రి అటువైపు రక్తం పంచుకున్న వారు కావచ్చు. ఎవరైనా సరే మిమ్మల్ని ఎంతవరకు మీ వైపు నిలబడుతున్నారు? మీ విజయం కోసం వారు ఎదురు చూస్తున్నారా? లేదు. మీరు పైకి ఎదిగితే వారి పిల్లల యొక్క స్థాయి పడిపోతుందేమోనని మిమ్మల్ని ఎప్పుడూ పైకి ఎదగనివ్వకుండా దేవునికి ప్రతిరోజు మొక్కుతూనే ఉన్నారు. అయితే ఈ రోజుల్లో గ్రహాల బలం వల్ల మీరు సాధించబోయే అపారమైన ఆర్థిక విజయమే వారి నోరు పూర్తిగా మూసుకునేలా చేస్తుంది. అవును, కొంతమందికి మాటలతో సమాధానం చెప్పాలి, కానీ మరి కొందరికి మాత్రం మన దగ్గర ఉన్న డబ్బుతో, హోదాతో, మన స్థాయితో సమాధానం చెప్పాలి. అప్పుడే వారి నోళ్లు పూర్తిగా మూతపడతాయి. లేదంటే వారు మాటల ద్వారా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన అప్పుల భారం, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, బంధాలు, వీటిల్లో ఉన్న చిన్న చిన్న అపార్థాలు, ఇలాంటివన్నీ శాశ్వతంగా ఆగిపోబోతున్నాయి. మీ రాశాధిపతి శని భగవానుడు తన సొంత బలంతో మీకు అపారమైన ధనప్రాప్తిని, మహాయోగాన్ని ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధమయ్యాడు. మీ మనసులో ఎలాంటి కల్మషం లేని నిజాయితీ ఉన్నప్పటికీ ఈ క్రూరమైన ప్రపంచంలో మీరు నిలువున దెబ్బ తింటూనే ఉన్నారు. ఎందుకు? ఈ ప్రపంచం ఎప్పటికే క్రూరంగా తయారయ్యింది. ఇందులో క్రూర జంతువులు చాలానే ఉన్నాయి. కాబట్టి వాటి ఆకలి తీర్చుకోవడానికి మంచి మనుషులనే ఎరగా వాడుకుంటారు. అవును, కానీ మీ మంచితనానికి, మీ శ్రమకు ఈ భూమి నుంచి సంపూర్ణమైన ప్రతిఫలం లభించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అవును, ఈ సమయమే మిమ్మల్ని అలాంటి క్రూర మృగాల నుండి కాపాడుతుంది. అసలు మకర రాశి వారికి ఉన్న మేధస్సు, వారికి ఉన్న ఓర్పు, పట్టుదల, వారు ఆలోచించే విధానం, వారు ఇక్కడ ఉండాల్సిన వారు కాదు. వారి జీవితం ఇలా ఉండాల్సింది కాదు. చిన్నప్పటి నుండే వారు పై స్థాయిలో ఎదగాల్సిన వారు. కానీ వారు చేసిన చిన్న చిన్న తప్పులు, వారి కుటుంబం చేసిన మరికొన్ని తప్పులు, తల్లిదండ్రులు ఆలోచించక చేసిన మరికొన్ని విషయాలు ఇలా మకర రాశి వారి జీవితాన్ని కింది స్థాయికి తీసుకువచ్చాయి. వారి ఆర్థిక పరిస్థితి ఎప్పుడో మారాలి, కానీ మీరు
అమాయకులులాగా, తెలివిలేని వారిలాగా సమాజంలో మిగిలిపోయారు. మీకు ఉన్న తెలివితేటలు మామూలువి కావు. ఎవరు ఎలాంటి వారో మీ మెదడు క్షణాల్లోనే అంచనా వేసేస్తుంది. మరి అలాంటి తెలివైన మకర రాశి వారు జీవితంలో ఎందుకు మోసపోతారు, ఎందుకు దెబ్బతింటారో తెలుసా? మొదటిది జాలి గుణం. ఎదుటి వారు కొంచెం కన్నీరు పెట్టి ఏదైనా మాట్లాడితే చాలు మీరు అస్సలు తట్టుకోలేరు. వారి బాధను మీ బాధగా అనుకుంటారు. వారికి సహాయం చేస్తూ మీ దగ్గర ఉన్నదాన్ని కూడా కోల్పోతారు. ఇలాగే చాలా సార్లు మోసపోయారు. అలాగే అతిగా ఆలోచించడం. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని చూసి అన్ని బాధ్యతలను మీ ఒక్కరి నెత్తిన వేసుకొని చిన్న విషయాలకి కూడా విపరీతమైన ఒత్తిడికి గురై సరైన సమయంలో సరైన నిర్ణయాలు పనులు చేయక వాటిని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు. మీరు అందరికీ ఉచిత సేవలు చేసే మనిషిలా మారిపోయారు. అవును, ఎవరైనా 2-3 సార్లు అడిగితే చాలు నో చెప్పలేక వారికి పనులన్నీ చేసి పెడతారు. చేసిన వాటికి ప్రతిఫలం దక్కదు, గుర్తింపు రాదు, డబ్బు రాదు, అసలు ఏమీ రాదు. అయినా గాని మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఆధారాలు లేకుండా అందరినీ గుడ్డిగా నమ్మి వారి వెంటే ఉండడం, వారి ఆర్థిక విషయాల్లో సంతకాలు చేయడం, వేరే వారికి హామీగా ఉండడం, అలాగే మీ కష్టాన్ని తీసుకువెళ్లి మీకు అస్సలు ఉపయోగపడని వారికి ఇవ్వడం. వారి ఇంట్లోని వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు ₹1 వారికి ఇచ్చారు అంటే మీ భవిష్యత్తు మారాలి. కానీ మీరు వారికి డబ్బులు ఇచ్చి తిరిగి అడుకోవడం, మీ భవిష్యత్తు ఇంకా రోజు రోజుకి దిగజారిపోతుంది అంటే డబ్బును మెయింటైన్ చేసే శక్తి వారికి లేదు అని అర్థం. అలాంటప్పుడు వారి చేతిలో ₹1 కూడా పెట్టవద్దు. ఇది ఎంత పెద్ద తప్పో మీకు తరువాత అర్థమవుతుంది. మీ తప్పు లేకపోయినా మీరు సారీలు చెప్తారు, బతిమలాడతారు, పందం చెడిపోకూడదని. ఎదుటివారి కష్టాన్ని చూసి మనసు కరిగి ఇంట్లో పిల్లల అవసరాలను పక్కన పెట్టి ఎదుటివారికి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ వారిని అడుక్కుంటున్నారు. ఇలాంటివి ఇక పైన చేయకండి. మీ చేతిలో డబ్బు లేనప్పుడు సొంత రక్త సంబంధికులే ఏదైనా శుభకార్యాల్లో మిమ్మల్ని ఎంత చులకనగా చూసి మూలన కూర్చోబెట్టారో మీకు గుర్తుందా? ఇక పైన మీరు మారకపోతే అలాంటి పరిస్థితి మీకు మరలా రావచ్చు. వారి కోసం వేలకు ఖర్చు పెట్టుకుంటారు, ఎంతైనా వాడుకుంటారు. కానీ మాకు మాత్రం ఏమీ ఇవ్వడం లేదు, నా పిల్లలకి ఏమీ పెట్టడం లేదు అని మీ పైన అసూయను చూపిస్తున్నారు. వారే కాదు, మీ పతనాన్ని చూసి చాలా మంది లోపల పండగ చేసుకుంటున్నారు. మిమ్మల్ని పరామర్శిస్తున్నట్లు వచ్చి మీ రహస్యాలను తెలుసుకొని వాటిని నలుగురిలో పెట్టి మిమ్మల్ని అందరి ముందు చులకన చేస్తున్నారు. అయితే ఒకసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. మకర రాశి వారు మిమ్మల్ని బయట శత్రువులు ఎంత శాతం నాశనం చేశారు, మిగతా ఎంత శాతం మీ వల్లే మీరు నష్టపోయారు. బయట వారు చేసిన దానికన్నా మీ సొంత పొరపాట్ల వల్లే ఎదుటి వారికి అవకాశం ఇచ్చి ఎక్కువగా మోసపోయారు. ఎక్కువగా ఆలోచించి మీ తెలివితేటలను అర్హత లేని వారికి, మీ డబ్బును అలాంటి వారికి ఇచ్చి చాలానే నష్టపోయారు. ఇంట్లో వాళ్ళ కోసం మీ శరీరాన్ని చాకిరీ చేసినా తిరిగి మీకు దక్కిందేముంది? నువ్వు మా కోసం ఏం చేశావు? నీ సుఖమే నువ్వు చూసుకుంటున్నావు, నీ పిల్లల్ని నువ్వు చూసుకుంటున్నావు, నీ భాగస్వామిని నువ్వు చూసుకుంటున్నావు అని మీ పైన నిందలు వేయడం ఎక్కువైపోయింది. గతాన్ని తలుచుకొని బాధపడడం ఇక ఆపేయండి. జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తగా అడుగులు వేయండి. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ అదుపులోకి వస్తుంది. న్యాయాధిపతి అయిన శనిదేవుడు నిజాయితీగా కష్టపడే వారిని ఎప్పటికీ అనాథలుగా వదిలేయడు. మీ సమయం దగ్గర పడింది. మీలోని ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పండి. ఇక మీ తెలివితేటలను ఎవరికి ఫ్రీగా ఇవ్వవద్దు. ఒక్కసారి ఆర్థికంగా మీరు అనుభవించిన ఆ రోజులు తలుచుకోండి. చేతిలో ₹1 లేకపోతే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. సంపాదన చాలడం లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇంట్లో వాళ్ళు సాయం చేస్తారంటే వారు మీకు ఖర్చులు పెంచుతున్నారు తప్ప మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మీ కష్టాన్ని గుర్తించడం లేదు. ఇక నా జీవితం వీరికి చాకిరీ చేయడమేనా అని ఒక్కోసారి మీ మనసులో వీరి నుండి దూరంగా వెళ్లిపోతే నాకు మనశ్శాంతి లభిస్తుందేమో, నేను ఇంకా ఆనందంగా ఉంటానేమో అని ఆలోచిస్తున్నారు. అయితే ఒక క్షణం ఆగండి. ఇక మీ ఆరోగ్యం గురించి ఇప్పుడు మాట్లాడతాను. మకర రాశి వారు చేస్తున్న అతిపెద్ద నిర్లక్ష్యం వారి జీవితంలో ఏమిటో తెలుసా? మకర రాశి వారికి ఎప్పటి నుండో కడుపుకు సంబంధించిన, అలాగే కండరాలకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే తలకు సంబంధించిన సమస్యలు, తలనొప్పి కావచ్చు, మరేదైనా కావచ్చు, అవి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. కానీ డాక్టర్ వద్దకు వెళితే ఉన్న డబ్బులు మొత్తం అయిపోతాయి. మళ్ళీ కుటుంబంలో డబ్బులు లేకపోతే ఎంత ఇబ్బంది పడాలో అని చిన్న చిన్న విషయాలే కదా వస్తే వచ్చాయి అని వదిలేస్తున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత సంపాదన ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా దానిని అనుభవించాలి అంటే మాత్రం మీకు ఆరోగ్యం సహకరించాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు చేసిన త్యాగాల వల్ల మీ సొంత గృహంలో 4 గోడల మధ్య అనుభవించిన వేదన తక్కువేమీ కాదు. ఇక కుటుంబం జీవితం విషయానికి వస్తే రాత్రింబవళ్లు ఇంట్లో ప్రతి చిన్న పనిని బాధ్యతగా చూసుకున్నా అందరూ బాధ పెట్టేవాళ్లే అని ఏడుస్తున్నారు. ఇంటి భవిష్యత్తు కోసం రూపాయి పొదుపు చేస్తూ భవిష్యత్ ప్రణాళికలు ఎన్నో చేస్తున్నారు. ఇంకా సంపాదించాలి, ఈ డబ్బు చాలదు అన్నట్లుగా వారు ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఎవరు? మీ ఇంట్లోని వారు. ఒకే ఇంట్లో అందరి మధ్య ఉంటూ కూడా ప్రశాంతత లేకపోవడం అతిపెద్ద నరకం కదా. ఇది నిజమా కాదా? తోడబుట్టిన వారు బంధువుల విషయానికి వస్తే కూడా వారి వల్ల మీకు ఉపయోగం అనేది ఎలాంటిది లేదు.
వారు మీ భవిష్యత్తుకు ఎలా కూడా ఉపయోగపడరు. ఇది నిజం. గతంలో వీరి వల్ల అనవసరమైన గొడవలు, ఆర్థిక నష్టాలు తప్ప ఏమీ లేవు. ఆ గొడవలు ఇప్పటికీ కూడా ఎప్పుడో ఒకసారి మళ్ళీ తీవ్రంగా మారుతున్నాయి. వాటిని తలుచుకొని మీకు ప్రశాంతత లేదు. ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశాను అని ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. అయితే ఎన్నాళ్ళు మీరు భరించిన ఈ మానసిక గాయాలన్నీ మానబోయే పవిత్రమైన సమయం ఆ దేవుడు మీకు ప్రసాదించాడు. పనిచేసే చోట మకర రాశి వారు ఎదుర్కొన్న అన్యాయాలు, వంచనలు సామాన్యమైనవి కావు. అక్కడ ఉండేవారు మిమ్మల్ని పైకి రానివ్వడం లేదు. మీ శ్రమను, ఆలోచనలను వారు కాపీ చేస్తున్నారు. వాటిని వారు ఉపయోగించుకొని పేరు, డబ్బు ఇలా మార్చుకొని తక్కువ శ్రమతో ఎక్కువగా ఎదుగుతున్నారు. ఇలాంటివి చూసినప్పుడు మీకు, నేను ఇంత నిజాయితీగా కష్టపడుతున్నా నా చేతిలో డబ్బు లేదు, మోసం చేసే వారిని అందరూ నమ్ముతున్నారు, వారే ఎక్కువగా సంపాదించుకుంటున్నారు అని బాధపడుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఆ భగవంతుడి స్వయంగా వారి నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టబోతున్నాడు. అవును, ఎంత జరిగినా మీరు ఎవరితో గొడవలు పెట్టుకోకుండా దేవుడే చూసుకుంటాడు అని మౌనంగా ఉండండి. అందరి ముందు వారి కర్మ వారికే తెలిసొచ్చేలా జరగబోతుంది. చెడు కర్మను వారు అనుభవించక తప్పదు. మీ ఈ నిశ్శబ్దమే ఇప్పుడు ఒక ప్రళయమై మీ శత్రువుల గుండెల్లో సింహస్వప్నంలా మారబోతుంది. మీ అదృష్టం మారి మంచి రోజుల్లోకి అడుగు పెడుతున్నారని చెప్పడానికి ఈ కాలం కంటే ముందు స్వయంగా ఈ ప్రకృతి మీకు కొన్ని వాస్తవమైన, ప్రత్యక్షమైన సంకేతాలను ముందుగా చూపిస్తుంది. మొదటి సంకేతం, రాబోయే రోజుల్లో తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్యలో ఎలాంటి అలారం లేకుండానే అకస్మాత్తుగా మీకు మెలకువ రావడం మొదలవుతుంది. అయితే రోజు అంతకన్నా ఎక్కువ సమయం తర్వాతనే మీరు నిద్రలేచేవారు. అలా కాకుండా మీకు త్వరగానే మెలకువ వస్తుంది. బ్రహ్మముహూర్తంలో మీ రాశ్యాధిపతి ఆ పరమేశ్వరుడు ఇచ్చే తొలి మేల్కొలుపు సంకేతంగా గుర్తించండి. రెండవది, మీ పూజా గదిలో దీపం పెట్టినప్పుడు ప్రమిదలోని జ్యోతి ఎన్నడూ లేనంత స్థిరంగా, ప్రకాశవంతంగా పైకి లేవడం, లేదా ఇంట్లో పాలు కాచేటప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిండుగా పొంగి ప్రశాంతమైన భావన కలగడం. మూడవ సంకేతం, ఎడమ లేదా కుడి అరచేతిలో తెలియని దురద పుట్టడం, అలాగే ఇంట్లో ఎప్పుడో పారేసామనుకున్న ఒక పాత తాళం చెవి గాని, పాత నాణెం గాని అకస్మాత్తుగా దొరకడం. నాలుగవది, మీరు బయటకు వెళ్లినప్పుడు పూర్తిగా పరిచయం లేని ఒక అపరిచిత వ్యక్తి నుండి ఊహించని చిన్న సహాయం లేదా అనుకోకుండా ఒక మంచి మాట ఎదురవ్వడం. ఇవి ప్రకృతి మీకు మంచి రోజులు మొదలవుతున్నాయని ఇచ్చే తిరుగులేని సంకేతాలు. అలాగే మకర రాశి వారు ఇకపై ఒక ముఖ్యమైన విషయంలో అత్యంత హెచ్చరికతో మరియు జాగ్రత్తగా ఉండాలి. తెలుసు కదా, మనం ఎంత నిజాయితీగా ఎలాంటి తప్పులు చేయకపోయినా ఎదుటి వారి వల్ల ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే మీరు కొంతమంది వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలి. వీరితో అస్సలు మాట్లాడడం కూడా మీకు ఎంతో కొంత నష్టాన్ని కలిగించవచ్చు. మీ గతం నుంచి వెళ్లిపోయిన పాత వ్యక్తులు, వారు ఎవరైనా కావచ్చు. ముఖ్యంగా SPNGAB ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే పాత వ్యక్తులు, పాత మనుషులు ఉంటే వారు మళ్లీ మీ జీవితంలోకి వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు రాబోయే 5 రోజుల్లో మీకు ఫోన్ చేయడం లేదా ఎక్కడైనా అకస్మాత్తుగా కనపడడం జరుగుతుంది. మీరు వారితో మాట్లాడకపోయినా వారు స్వయంగా వచ్చి మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. వారు మీ పైన జాలిని, ప్రేమను నడిస్తారు. మీ దగ్గర ఉన్న డబ్బులను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మిమ్మల్ని, మీ సమయాన్ని మళ్లీ వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే ఒక క్షణం ఆగండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆర్థిక సహాయం మాత్రం వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు. అలాగే మాట సాయం కూడా చేయవద్దు. వారు మీతో మాట్లాడినా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోండి. వారికి ఫోన్ చేయొద్దు. ఫోన్ చేసినా పక్కన పెట్టేయండి. ఈ క్లారిటీ మీ మనసులో ఉంటే అద్భుతమైన ప్రశాంతతను దేవుడు మీకు ఇస్తాడు. మీ విజయానికి అడ్డుపడే ప్రతికూల శక్తుల ముసుగులను ఆ దేవుడే స్వయంగా ఒక్కొక్కటిగా తొలగించబోతున్నాడు. మకర రాశి వారు ఒక అతి ముఖ్యమైన సత్యాన్ని గ్రహించాలి. అదృష్టం మీ తలుపు తడుతుంది. సమయం మీ దగ్గర పడింది. ఇంట్లోనే ఖాళీగా కూర్చోకుండా మీ వంతు ప్రయత్నాలు చిన్నగా మొదలు పెట్టండి. ముందడుగు అనేది ఒకటి వేయండి చాలు. మిగతాది ఆ దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే ఇలాంటివి చేసినప్పుడే మీకు అవి ఒకసారి అకస్మాత్తుగా రాలేదు. నేను కూడా నా వంతు కష్టపడ్డాను అన్న ఆత్మవిశ్వాసం, సంతోషం భవిష్యత్తులో మీలో ఉంటాయి. దేవుడు మరియు గ్రహాలు మీకు ఒక దారిని మాత్రమే చూపుతాయి. ఆ దారిలో మీరు ఎలా ధైర్యంగా అడుగులు వేస్తారు అనేది పూర్తిగా మీపైనే ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉన్న విజయాన్ని, ధనాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పటి నుండో సొంతంగా ఒక పని చేయాలని ఆలోచిస్తున్నారు కదా, దానిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఇక నుంచి అలా వాయిదాలు వేయాల్సిన అవసరం లేదు. ఆ పనులను మొదలు పెట్టండి. విజయం లభిస్తుంది. వ్యాపారంలో ఉన్న వారికి అద్భుతమైన లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్ల వల్ల, కొత్త వారి వల్ల ఎక్కువ లాభం పొందుతారు. అయితే పక్కన ఉన్న వారు కొంతమంది మీ గురించి చెడుగా మాట్లాడుతూ మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. మిమ్మల్ని అక్కడి నుండి బయటకు పంపించడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారి ఆత్మగౌరవం మరియు ప్రతిష్ట ఈ రోజుల్లో ఊహించిన విధంగా పెరుగుతాయి. కుటుంబంలో శాంతి మరియు సంతోషాలు రావడానికి మకర రాశి వారు ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి.
మీ ఆలోచనలు ఎప్పుడు కుటుంబ బాధ్యతలపైనే ఉంటాయి కదా. ప్రతిదానిని మితిమీరిన కఠినత్వం, ఒత్తిడిని తగ్గించండి. ఇంట్లో వారిని కూడా అర్థం చేసుకోండి. మీ భాగస్వామితో సమయం గడిపి ప్రశాంతంగా మాట్లాడితే దాంపత్యంలో ఉన్న అపోహలు తొలగిపోతాయి. పిల్లల చదువు, వారి భవిష్యత్తు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వారిని మంచి మార్గదర్శిగా నిలవండి. ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోవడానికి శనివారం లేదా మంగళవారం సాంబ్రాణి ధూపం వేయడం మంచిది. కుటుంబ సభ్యులందరూ కలిసి దైవ దర్శనాలకు వెళ్లడం వల్ల ఇంట్లోని పరిస్థితులు తగ్గి ప్రశాంతత వస్తుంది. మీ ఆందోళనలను పక్కన పెట్టి ఇంట్లో సరదాగా మాట్లాడడం వల్ల సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పెళ్లి కాకుండా ఆగిపోయిన యువతి యువకులకు అద్భుతమైన సంబంధాలు కుదిరి కళ్యాణ యోగం పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగి ఇల్లంతా బంధువులతో సంతోషాలతో కోలాహలంగా మారుతుంది. మీ జీవిత భాగస్వామిని గౌరవిస్తే గృహంలో మహాలక్ష్మి అనుగ్రహం సదా ఉంటుంది. బంధాల విలువను గుర్తించి మెలగడం వల్ల మీ ఇల్లు స్వర్గంలా మారుతుంది. శని భగవానుని, పరమేశ్వరుని ఆశీస్సులతో మీ కుటుంబంలో ఐక్యత పెరిగి సకల శుభాలు కలుగుతాయి. ఇది నమ్మండి. అయితే మీరు కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి వచ్చే అదృష్టం స్థిరంగా ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు ఒక గాజు గ్లాసులో స్వచ్ఛమైన నీరు పోసి అందులో కొద్దిగా కల్లుపు వేసి మీ బెడ్రూమ్ ఈశాన్య మూలన ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఎవరి కాళ్ళు తలగని చోట ఆ నీటిని పోసేయండి. దీనివల్ల ఇంట్లోని మానసిక ఒత్తిడి, ఎదుటివారి చెడు దృష్టి మొత్తం తక్షణమే హరించుకుపోతాయి. రాత్రి పడుకునే సమయంలో పాత ఆలోచనలు, వేదనలు మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా ఇబ్బంది పెడుతుంటే ఒక చిన్న తెల్ల కాగితం తీసుకొని మీ భయాలు, బాధలు అన్ని వాటిలో రాసి ఒక మట్టి ప్రమిదలో ఉంచి కర్పూరంతో కాల్చేయండి. ఆ బూడిదను నీటిలో కలిపి బయట పారబోయండి. సమస్యను బ్రెయిన్ నుంచి తీసివేసినప్పుడే కొత్త ఆలోచనలకు మార్గం దొరుకుతుంది. ప్రతిరోజు మీరు తినే భోజనంలో మొదటి ముద్దను తీసి కాకికి లేదా ఏదైనా మూగజీవానికి పెట్టడం అలవాటు చేసుకోండి. ఇది పితృదోషాలను, గ్రహపీడలను తగ్గించి ఇంట్లో ధనస్థిరత్వాన్ని పెంచుతుంది. శనివారం రోజున ఒక రావి ఆకుపై కొద్దిగా నువ్వుల నూనె రాసి దానిపై ₹1 నాణెం ఉంచి శివాలయంలో లేదా రావి చెట్టు మొదట్లో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇది మొండి బాకీలు, అప్పుల సమస్యల నుంచి త్వరగా విముక్తి కలిగిస్తుంది. ప్రతిరోజు ఉదయం స్నానం ముగించిన తరువాత 108 సార్లు శని మంత్రాన్ని, శివ మంత్రాన్ని జపించండి. సాయంత్రం వేళల్లో హనుమాన్ చాలీసా వినడం అలవాటు చేసుకోండి. పూర్తి నమ్మకంతో ఈ పరిహారాలు పాటిస్తే మీ ప్రయత్నాలను కొనసాగిస్తే అద్భుతాలు జరుగుతాయి. పవిత్రమైన మనసుతో దైవారాధన చేస్తే మీ చుట్టూ ఒక దివ్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. దేవునిపై భారం వేసి ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. ఆ పరమేశ్వరుడు, శనిదేవుడు మిమ్మల్ని కాపాడుతారు. ఈ కాలంలో మకర రాశి వారు సాధించబోయే ఐశ్వర్యానికి నిజాయితీ మరియు కఠిన పరిశ్రమ మూల స్తంభాలు. మీకు లభించే సంపదలో కొంత భాగం ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయండి. జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, నీటిని అందించండి. ఎందుకంటే ఇవి మీ జాతకంలోని పెద్ద పెద్ద దోషాలు తొలగిపోయేలా చేస్తాయి. మీరు చేసే దానగుణమే మీ సంతానానికి రక్షణ కవచంలా మారి వారిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. అహంకారం లేకుండా పొందిన ధనాన్ని 10 మంది మేలు కోసం ఉపయోగిస్తే మీకు అపారమైన సంపద నిరంతరం నిలుస్తుంది. మకర రాశి వారికి రాబోయే రోజుల్లో కలగబోయే మానసిక పరిపక్వత అత్యంత అరుదైనది. దేవుడు నా వెనకాల ఉన్నాడు, నేను ప్రయత్నిస్తే నన్ను తప్పక గెలిపిస్తాడు అనే ఆధ్యాత్మిక బలం మీ మనసులో నిండుతుంది. ఉచితంగా ఎవరికి సేవలు అందించకుండా ప్రాక్టికల్ గా ఆలోచించే దృఢమైన నిర్ణయాలు తీసుకొని నూతన శకాన్ని ఆరంభిస్తారు. స్వచ్ఛమైన మనసుతో, నిజాయితీతో ప్రయత్నించినప్పుడు మాత్రమే దైవిక అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మీ అంతరంగంలో లభించే ప్రశాంతతే మీ ముఖంలో ఒక వింతైన కాంతిని, తేజస్సును తెస్తుంది. నలుగురిలో మీరు కనిపించినప్పుడు ఒక ఆకర్షణీయమైన, గంభీరమైన శక్తి మీ చుట్టూ ఏర్పడుతుంది. చివరిగా మకర రాశి వారు ఆ పరమేశ్వరుని మరియు శనిదేవుని దివ్య ఆశీస్సులతో తిరుగులేని విజేతలు కాబోతున్నారు. మీరు పడ్డ ప్రతి కష్టాన్ని, అనుభవించిన ప్రతి అవమానాన్ని ఆ భగవంతుడు తన లెక్కల్లోకి తీసుకున్నాడు. కాలం ఆలస్యం చేసినా సరే తనని నమ్మి నిజాయితీగా కష్టపడే భక్తులకు శనీశ్వరుడు ఎప్పటికీ అన్యాయం చేయడనే సత్యం ఇప్పుడు నిరూపించబడుతుంది. ఈ రాబోయే 5 రోజుల్లో మీ జీవితంలో ప్రారంభమయ్యే చిన్న మార్పు రాబోయే రోజుల్లో ఒక మహా విజయంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భయాలను, ఆందోళనలను మీ మనసు నుంచి తరిమేసి పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ కుటుంబంలో ఆనందాలు నిండాలని, తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకొని కామెంట్ చేయండి. అలాగే ఓం నమశివాయ, జై శనిదేవ్, అమ్మా నీ దయ మాపై, మా కుటుంబంపై కూడా ఎల్లప్పుడూ ఉండాలి అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎందుకంటే భక్తి ఉన్న వారికి దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటుంది. వారి కుటుంబం ఎప్పుడూ రక్షించబడుతుంది. శుభం.